ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. సో నిజాన్ని నిక్కచ్చిగా ప్రజలందరికీ తెలియజేయడంలో మనం టీవీ ఎప్పుడూ ముందుంటుంది. నేను రమ్య. ఈరోజు మనతో పాటు ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్కారం అండి. సో మంగ్లీ కేసు రోజుకొక ప్రూఫ్ బయటకు వస్తుంది, రోజుకొక మలుపు తిరుగుతుంది. కానీ ఎవరు తప్పు చేశారు ఏంటి అన్నదైతే ప్రజలకి ఎగ్జాక్ట్లీ తెలియడం లేదు. సో మీరేమంటారు, అసలు ఈ మంగ్లీ కేసులో మీకు అర్థమైన విషయాలు ఏంటి? ఇక్కడ ప్రజలకి తెలియడం ఒకటి, ఇంకొకటి బాధితులకు న్యాయం జరగడం ఒకటి. సరే, వీళ్ళకి శిక్షలు పడతాయా, వీళ్ళు ఏం చేశారు అనేది పక్కన, క్యూరియాసిటీ కొంత ఉంది. బట్ దానికి మించి మనుషులు చచ్చిపోతున్నారు, రోజుకొకరు చచ్చిపోతున్నారు. 9 మంది చచ్చిపోయారు వాళ్ళ దాకా. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డును పడుతున్నాయి. మొన్న చచ్చిపోయిన ఒక రమేష్ నాయక్ అనే ఆయన దేవరకొండ దగ్గర ఒక పాలతాండ అనే చిన్న విలేజ్లో 50 లక్షలు దీంట్లో పెట్టి కంప్లీట్గా మోసపోయి, ఆ 50 లక్షలు కూడా ఎక్కడెక్కడి నుంచో అప్పులు చేసి తీసుకొస్తే ఎప్పుడోళ్ళందరూ మీద పడి పచ్చి బూతులు తిట్టి, నీ కిడ్నీ అమ్మాయినవి ఏం చేసినా ఇస్తావా చస్తావా అని చెప్పి కూర్చుంటే, ఆఖరికి ఇది ఒక 2-3 వారాల నుంచి సాగుతుంటే ఫైనల్గా ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. సూసైడ్ గుండెపోటు మొత్తానికి. అయితే ఇప్పుడు వీళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి మీడియాలు, ఇంకా చాలామంది ఆ తాండాలో ఉన్న ప్రజలు వీళ్ళందరూ కూడా గట్టిగా ముందుకు వస్తున్నారు. ఇక్కడ వీళ్ళని మోసం చేసింది ఎవరు అని చెప్పి వాళ్ళని వెళ్ళి డైరెక్ట్గా అడిగితే, ఆ తాండాలో బాలాజీ నాయక్ అనే ఒక ఆయన స్టార్ట్ చేసాడు ఈ బిజినెస్. ఈ రమావతి మధు ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఉన్నాడో, ఆయనకన్నా ముందే ఈ బాలాజీ నాయక్ అనేవాడు ఆద్యుడు. ఈయన స్టార్ట్ చేశాడు. ఆయన దగ్గర పనిచేస్తూ కొన్నాళ్ళు ఆ విద్య అంతా నేర్చుకొని ఇతను మళ్ళీ స్టార్ట్ చేశాడు. సేమ్ అదే. ఈయన 10 రూపాయల వడ్డీ అంటే ఈయన 17 రూపాయల వడ్డీ దాకా వెళ్ళేట. సో అమాయకులు ఎక్కడ దొరుకుతారు? మీరు నమ్ముతారా 17 రూపాయల వడ్డీ ఇస్తాను మీకంటే? ఎవ్వడు నమ్మడు. అందుకని ఎత్తుకొని ఊళ్ళల్లో తాండాల్లో గుసాయించారు. అక్కడ పోయి వాళ్ళందరినీ కూడా ఫస్ట్ నమ్మించడానికి ఏం చేస్తారు, మీకు తెలిసిన ఉన్న ఒకటి పట్టుకుంటారు, వాడికి ఎంతో కొంత ఇస్తారు. అంటే డబ్బులు పెట్టు, నేను నీకు 10 రూపాయలు వడ్డీ ఇస్తానని చెప్పి 15 రూపాయలు వడ్డీ ఇస్తాను. సో వాడు పెడతాడు. వాడికి ఇమీడియట్గా 4-5 నెలలు వరుస పెట్టి వచ్చేస్తుంది. వాడు అబ్బా ఇంకేంటి అని చెప్పి మహాదానంతో అందరికీ చెప్తాడు. అందరూ వచ్చి పెడతారు. పెట్టిన తర్వాత ఒక రోజున బోర్డు తిప్పుతారు. ఇలా తాండాలు ఎన్నో తాండాలు అందరూ కూడా అన్యాయం అయిపోయారు. తర్వాత వీళ్ళ మీద వెళ్ళి కేసులు పెట్టారు. ఆ బాలాజీ నాయక్ అనేవాడు వారిపోయాడు. సరే పట్టుకున్నారు. తర్వాత మళ్ళీ వాడు దాని నుంచి బయటకు వచ్చాడు, బెయిల్ తీసుకున్నాడు, ఇంకెక్కడ ఉన్నాడు. అలాగే ఈ మధు మీద కూడా కేసు అయింది. అతని మీద కూడా జైలుకి వెళ్ళాడు, మళ్ళీ బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. మళ్ళీ అదే ఇది నడుస్తుంది. దీంట్లో ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే, ఇది ఆఖరికి పోలీసులు కూడా దీంట్లో డబ్బులు వస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పెట్టారన్నట్టుగా డౌట్గా ఉంది. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడలేదు దీని గురించి. ఇకపోతే దీంట్లో ఆవిడ కనెక్షన్ ఉందా లేదా, $1 మిలియన్ క్వశ్చన్. ఉందా లేకపోయినా కూడా ఆవిడ పేరు దీంతో ముడిపడడం వల్ల ఇవాళ ఇది ఇంత పెద్దదైంది. థ్యాంక్స్ టు మంగ్లీ గారు. నిజం చెప్పాలంటే ఫోన్లే మున్ని బదనాం ఈ డార్లింగ్ తెరేలి అన్నట్టుగా, నేను నా నేమ్ పాడైపోయింది, కానీ జనాలకి ఇవాళ ఇంత పెద్ద మీడియా అంతా కూడా మాట్లాడుతుంది. అసలు మంగ్లీనే దీంట్లో లేదు అనుకుంటే, ఏ బాలాజీ నాయక్ ఎవడు, ఈ మధు ఎవడు, మీడియా దాన్ని ఇప్పుడు ఫోకస్ చేస్తుంది. ఎవరో సరే ఒక రోజు 2 రోజులు న్యూస్ అయ్యేది తప్ప ఇంత పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయ్యేది కాదు. ఇంత పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయింది. రోజు దీని మీద డిబేట్లు జరుగుతున్నాయి. ఇవాళ ఇది ప్రభుత్వానికి రీచ్ అయ్యేదో సిబిఐయో లేకపోతే సిట్ కమిటీ వేసి త్వరితగతిన పరీక్షించే అవకాశం ఉంది. దీనికి అంతటి కొన్నాం మళ్ళీ ఆవిడ పేరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల. సరే, నిజంగా ఆవిడ ఇన్వాల్వ్ అయిందా లేదా అనేది ఒకసారి చూస్తే, ఆవిడ ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయింది, సుబ్బు గారికి పెట్టిన కేసు ద్వారా ఆవిడ A5గా చేర్చబడింది, ముద్దాయిగా. దాంట్లో సుబ్బు గారు చెప్తున్నది ఏంటి అంటే, పోలీసులు అది ఎఫ్ఐఆర్ తీసుకున్నట్టే కొంత ప్రైమా ఫేసి ఉంది. పూజారి నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి పంచాయతీలో కూర్చుంది ఆవిడ. ఇది మా తమ్ముడు పేరు, నా పేరు దీంట్లో నుంచి తీసేయండి, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రమావతి మధు చూసుకుంటాడు. రమావతి వద్దకు ఫోన్ చేసి ఈయన డైరెక్ట్గా కల్పించి మాట్లాడిచ్చిందట. ఈయనకి డబ్బులు కూడా ఆఫర్ చేసిందట ఆయన చెప్పడం. ఆవిడ డినే చేస్తుంది, బట్ ఈయన ఎఫ్ఐఆర్లో పెట్టిన మ్యాటర్. ఇంత చేసిన తర్వాత సుబ్బు నాకు వద్దు, వాళ్ళకి అది ఇచ్చేది వాళ్ళకే ఇవ్వండి, వాళ్ళని సెటిల్ చేయండి అంటే, అందరికీ కుదరదు, నీకు ఎంతో కొంత ఇస్తావు, నువ్వు సైలెంట్ అయిపో అని చెప్పినా కూడా ఈయన వినకపోతే యాక్సిడెంట్లో పోతావురా అని బెదిరించిన ఇదంతా కూడా ఆయన సుబ్బు ఇచ్చి, వాళ్ళ దృష్టిలో ఇవేమీ చేయలేదు. ఈయన దృష్టిలో ఈయన ఇవి పెట్టుకొని వెళ్ళి పోలీసులు ఎఫ్ఐఆర్ అయింది. అప్పుడు పెద్ద సెన్సేషన్ అయింది. అప్పటి నుంచి ఈవిడ పేరు రావడం. ఆ తర్వాత
అందరూ ప్రశ్నించేది ఏంటంటే అసలు నీకు సంబంధం లేదంటున్నావు కదా ఈ స్కామ్ తోటి ఈ మధుతోటి, సంబంధం లేనప్పుడు ఆ పంచాయతీలో 4 గంటలు ఎందుకు కూర్చున్నావు? నా పేరు వచ్చింది, మా తమ్ముడి పేరు వచ్చింది కాబట్టి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, నేను ఎక్కడి నుంచి ఎవడో ఫోన్ చేస్తాడు మీకు, నేను నీ పేరు మీద నీ పేరు చెప్పి నా దగ్గర 1 కోటి రూపాయలు అప్పు తీసుకున్నాడు, మర్యాదగా నువ్వు వచ్చి మాట్లాడు లేకపోతే ఇది అయిపోద్దంటే ఏం చేస్తావు నువ్వు? ఫస్ట్ ఎటు అర్థం కాని స్థితిలోని తర్వాత పోలీసులకు చెప్పే ప్రయత్నం చేస్తాను. లేకపోతే ఎవడరా నువ్వు అని చెప్పి బ్లాక్ చేస్తావు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి కూర్చొని మనం మాట్లాడుకుందాం, సెటిల్ చేసుకుందాం అంట. నువ్వు ఏదైనా చేస్తేనే కూర్చొని మాట్లాడతావు, సెటిల్మెంట్ ఏదో ఒకటి చేసుకుందాం అని. సరే వదిలేయండి, ఆవిడ అనుకున్నట్టుగానే అనుకుందాం. తర్వాత ఏమైంది, చేయకపోతే చేయలేదని చెప్పాలి. ఈయనకి బిగ్ బాస్ పెచ్చు ఉంది, శ్రీముఖి పెచ్చు ఉంది, ఇటువంటివని చెప్పాల్సిన పని ఏంటి? సరే ఈయన ఆవిడ మీద కేసు పెట్టాడు కాబట్టి ఆ ఉక్రోషంతో ఈయన మీద ఏదో 2 నిందలు వేసింది అనుకుందాం. అక్కడి నుంచి తప్పించుకోవడానికి నేను ఆడబిడ్డని, నేను బంజారా బిడ్డని, కులం కార్డు వాడావు, అమ్మాయి కార్డు వాడావు, అయినా కూడా ఎక్కడ నీకు జనాల నుంచి సింపతి రాలేదు. ఆ తర్వాత కులపు నేతలను దింపావు. ఆవిడ తరపున మాట్లాడుతూ కొంతమంది వచ్చారు. సో తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈయనకి ఏదో సెంట్రల్ మినిస్టర్ తెలుసు అని చెప్పి ఈయన సుబ్బుని బెదిరించడము, లేకపోతే ఒక ఎమ్మెల్యే తండ్రితోటి ఫోన్ చేయించడము, ఇటువంటివి ఏవో చేసినట్టుగా ఆయన చెప్తున్నాడు. సో ఇటువంటివి ఒకదాని తర్వాత ఒకటి. దీనితో వాళ్ళ తమ్ముని తీసుకొచ్చి మీడియా ముందు, వీడియో అమ్మాయికుడు అండి, వీడిని చూడండి, ఇదే నోట్ల కట్టలేక అని చెప్పి అంటే వాళ్ళని సేవ్ చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టింది. బట్ ఇది పెద్దదయ్యేసరికి ఎక్కడెక్కడి నుంచో మనకి సాక్ష్యాలు రోజు వస్తూనే ఉన్నాయి. ఇతను డబ్బులు కట్టలు తీసుకెళ్ళాడని చెప్పి ఇలా చెప్పుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా ఎవడో అబద్ధాలు ఇవన్నీ పుట్టిస్తున్నారు అనే టైప్లో జరుగుతుంది. ఇది పెద్దదవుతుంది. ఇది మనం చేయి దాటిపోతుంది. మరి దారుణం అయ్యే లోపల ఏదో ఒకటి సేఫ్ అవ్వాలనుకునే ఉద్దేశమో మరి తెలియదు, వెంటనే ఆ మధు వెళ్ళి లొంగిపోతాడు. ఈ రమావత్ మధు ఎవరైతే ఈ పెద్ద స్కామ్లో సూత్రధారు ఉన్నాడో ఆ మధు అనేటోడు వెళ్ళి పోలీసులు లొంగిపోయాడు. ఎందుకు లొంగిపోతాడు? ఇంకా మంగ్లీ మీదకి రావద్దు అని అందరు ట్రై చేస్తున్నారు. అంతే కదా, చాలా క్లియర్. ఇప్పుడు నీకు మంగ్లీకి సంబంధం లేనప్పుడు మంగ్లీ కోసం నువ్వు వెళ్ళి ఎందుకు లొంగిపోతావు? ఆవిడ సంబంధమే లేదు. మళ్ళీ ఎంత క్లియర్ గా ఎవరు అడిగినా సరే మంగ్లీ పాత్ర ఉందా అంటే క్లియర్ గా మంగ్లీ పాత్ర అసలు లేదు అని అట్లా సపోర్టివ్ గా మాట్లాడడం కూడా ప్రజలలో కొంచెం అనుమానాన్ని రేకెత్తింది అని చెప్పొచ్చు. ఇంకా ఏమనుకుంటున్నారు, అల్లుడుగా ఆయన బాధ్యత ఆయన నిర్వర్తిస్తున్నాడు, ఫ్యామిలీని దీని నుంచి అంటే కాబోయే అల్లుడు కాబట్టి ఫ్యామిలీని కాపాడుకుందామని ఆయన త్యాగాన్ని వెళ్ళాడు అని చెప్పి అంటున్నారు. ఇంకొంతమంది అంటున్నారు, ఇది నువ్వు వెళ్ళరా అబ్బాయి, నేను పోలీసులతో అంతా సెటప్ చేసాము, మాట్లాడేసాము, నీకు ఏ కష్టం ఉండదు, నువ్వు వెళ్ళి చెప్పు, ఇట్లా ఆవిడకి సంబంధం లేదని. అండ్ దాంతోపాటు ఈ బాధితుల్లో ఎవరైతే ఉన్నారో రోడ్డుకి పోరాడుతున్నారో వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళే ఇదంతా ఉన్నారని చెప్పు, వాళ్ళని ఇరికించామనుకో వాళ్ళు భయపడి బ్యాక్ ఫుట్కి వెళ్ళిపోతారు అని ఆ హిమకాంత్ రెడ్డి అనే ఒక ఎవరైతే బాధితులందరినీ వేసుకుని రోడ్డుని బట్టి తిరుగుతున్నాడో మీడియా ఛానల్స్ చుట్టూ ఆయన పేరు చెప్పించాడు. ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు, మంగ్లీ గారికి ఏం సంబంధం లేదనేది మాకు తెలిసింది ఫస్ట్ స్టేట్మెంట్. ఆ శివ అనేవాడు మంగ్లీ తమ్ముడో కాదో, లేకపోతే ఆ శివ ఈ శివ ఒకడో మాకు తెలీదు అని చెప్పి ఆయన డీసీపీ గారి స్టేట్మెంట్. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ దాంతోపాటు ఈ హిమకాంత్ రెడ్డి అనే అతన్ని కూడా ఈ జాబితాలో చేర్చాము, ఇతన్ని అరెస్ట్ చేస్తే కానీ మాకు తెలియదు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, బాధితుల తరపు నుంచి పోరాడుతున్న వాళ్ళని కూడా నేను అరెస్ట్ చేస్తానంటే వాళ్ళు పారిపోతారు కదా, ఇంకో నీరు గారిపోద్ది. ఇప్పటిదాకా వచ్చిందంతా సక్సెస్. సో ఇండైరెక్ట్గా పోలీస్ ఆఫీసర్తో బెదిరించారా అనే డౌట్ వస్తుంది. ఇకపోతే 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత సరే ఈ లోపల ఈవిడ ఫోటోలు, మధుతో కలిసిన ఫోటోలు, పొలంలో దిగినవి, పార్టీల్లో దిగినవి, ఇలా మధ్యలో వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ ప్రెస్ మీట్ పెట్టాడు కదా, సో అప్పటి నుంచి ఇంకా ఫోటోలు వైరల్ అయ్యాయి. ఎందుకంటే దాంట్లో ఆ శివ చౌహాన్ చాలా క్లియర్ గా అతనికి మాకు అసలు ఏం సంబంధం లేదు, ఉన్నది మాత్రం ఇదే, ఆ ఒక ఫోటోనే ఇదే, దీన్ని పట్టుకొని అంత ఇది చేస్తున్నారు అని అన్నారు. దాని తర్వాత ఈ మిరప దాని దగ్గర ఆ తోటల్లో దిగిన ఫొటోస్ కానీ లేకపోతే ఆ క్లబ్ లో ఈ ఫొటోస్ వీడియోస్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి. సో మరి వీడియోలు ఫోటోలకి మనం ఏం చెప్పచ్చు, నేను పెద్ద సెలబ్రిటీని, నాతో 100 మంది ఫోటోలు దిగుతారు. ఏ సెలబ్రిటీ అయినా ఫస్ట్ తనకి సెల్ఫ్ డిఫెన్స్ ఇది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు సామాన్యులు అనుకోండి, ఏమన్నా సరే ఎందుకు దిగేవయ్యా అంటే మనం సమాధానం చెప్పుకోవచ్చు. సెలబ్రిటీకి ఒక ఆప్షన్ ఉంటుంది,
నేను సెలబ్రిటీని, నా కోసం 100 మంది వస్తారు, ఫోటో దిగుతారు. ఆ ఆప్షన్ వాడినా సరే ఇప్పుడు సెలబ్రిటీతోనే నేను ఒక ఫోటో దిగొచ్చు, 2 ఫోటోలు దిగొచ్చు, కానీ దిగే విధానం కూడా ఉంటుంది. ఒకటి సెలబ్రిటీ అన్నప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం లగ్జరీగా ఆడంబరాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆమె అంత సింపుల్ గా అంత నార్మల్ గా న్యాచురల్ గా ఫోటో దిగింది అంటే ఫ్యామిలీ మెంబర్స్ తో మాత్రమే అయ్యి ఉంటది. సో అదే కాకుండా ఇంట్లోనే వాళ్ళ అమ్మతో కూడా, వాళ్ళ అమ్మతో, వాళ్ళ ఇంట్లో సిస్టర్ ఉండగా ఆ వీడియోకి బీజిఎం ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ళకి సంబంధం ఉంది, ఏదో అవుతుంది అని. ఇవన్నిటికన్నా మించి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎంత సంబంధం లేకపోతే ఒక పెద్ద స్కామరు వెళ్ళి నేనే ఈ స్కామర్ అని చెప్పి లొంగిపోతాడు ఈవిని తప్పించడానికి. సో పోలీసులు ఈ కోణంలో ఎక్కడ ఆరా తీయట్లేదా, పోలీసులు వాళ్ళు చెప్పింది చెప్తున్నారా అని చెప్పి మనం గట్టిగా ప్రశ్నించిన నేపథ్యంలో పోలీసుల దగ్గర నుంచి 2 రోజుల క్రితం ఒక మంచి వార్త వచ్చింది. అదేంటంటే ఈ శివ చౌహాన్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర నుంచి 3 సార్లు రమావత్ మధు దగ్గర నుంచి శివాకి 3 సార్లు భారీ మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ అయింది అని. ఇక్కడ కూడా పోలీసులు ఎందుకు భారీ మొత్తాలు కొంత మొత్తాలు అని చెప్తున్నారు, ఎందుకు ఎంత అమౌంట్ పర్ఫెక్ట్గా ఫిగర్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? అక్కడ ఏమన్నా బ్లర్ చేశారా? ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు అసలు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? చెప్పకపోతే ఎందుకు చెప్పట్లేదు చెప్పండి. ఈ కారణాల దృష్ట్యా మేము ఇది బయట పెట్టట్లేదు. వై అంటే పెద్ద ఎత్తున అంటే ఇంకా మరి ప్రజలు 50 లక్షలు అనుకోవాలా ఇంకెన్ని అనుకోవాలి అని అసలు చెప్పట్లేదు, అర్థం కాదు. 30 కోట్లని ఒకళ్ళు చెప్తున్నారు. ఓహో, 30 భారీ ఎత్తున అయితే. సో అది విత్డ్రా కూడా చేసాడని చెప్తారు. ఇక్కడ ఇంకో కోణం ఏంటంటే, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి ఎవడో ఏదో పాలతాండాలో ఒక చిన్న కుగ్రామంలో ఉన్న రైతు, అతను ఒక ఏజెంట్కి ఒక 50 లక్షలు ఇచ్చాడు అనుకున్నాం. ఈ ఏజెంట్ ఏదో కొంత కమిషన్ లేకపోతే ఏవో ఉంటాయి అవి తీసుకొని ఇది ఆ పైవాడికి ఇస్తాడు, ఆ పైవాడు ఆ నెక్స్ట్ ఏజెంట్కి ఇస్తాడు. ఇలా ఇది ఒక మల్టీ లెవెల్ చైన్ సిస్టమ్ లాగా ఫైనల్గా ఇది ఎవరికి రీచ్ అవుతుంది? ఎవరికి? అదే అర్థం కావాలి. రామావత్ మధుకి రీచ్ అవుతుంది. అతనే మెయిన్ అయితే. అలాగే ఈ తాండలో అయితే బాలాజీ నాయక్ రీచ్ అవుతుంది, కొన్ని చోట్ల అయితే రమావత్ మధుకి రీచ్ అవుతుంది. సో ఇది ఫైనల్ వర్టికల్లో ఫైనల్ లెవెల్. ఇప్పుడు ఈ మధు నుంచి ట్రాన్స్ఫర్ అయింది అంటే ఇంతకన్నా పై ఒకళ్ళు ఉన్నారని కదా. వాడే ఎవడు అని నేను అడుగుతున్నాను. శివ చౌహాన్ కదా ట్రాన్స్ఫర్ అయింది 3 సార్లు. ఓహో, అయితే ఈ రమావత్ మధు కంటే కూడా హయ్యర్ స్టేజ్ లో ఉన్నది శివ చౌహాన్ అనే. ఇప్పుడు అంటే అందరూ ఇట్లా నీకు పైకి వచ్చే ఫైనల్ గా అందరూ మధు అంటున్నప్పుడు ఈ మధు అనే అతను అక్కడికి ట్రాన్స్ఫర్ చేశాడంటే అవును, దాని అర్థం ఏంటి? అయితే శివ చౌహాన్ ఇదంతా చేశారంటారా? ఇంకొక 2-3 కూడా ఉన్నాయి క్లూస్. అవేంటి అంటే, ఒక పొలిటికల్ లీడర్ చెప్పారంట, మీరు ఇంతకు ముందు అన్నారు కదా ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల కొడుకుల దగ్గర నుంచి కూడా 20 లక్షలు 30 లక్షలు తీసుకున్నారంట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళ అవతారం కానీ ఇదంతా రిచ్ గా ఇప్పుడు సినిమాలలో చూపిస్తారు కదా, వెళ్ళేటప్పుడు బ్లాక్ సూట్ వేసుకుని వెళ్తే డిఫెండర్ కార్లో 3 times వెళ్ళారంట. సో అది సో అదే బిల్డప్ అనేది చాలా ఇంపార్టెంట్. లోపల సబ్బు ఎంత దరిద్రంగా ఉన్నా బయట ప్యాకేజింగ్ చూసి జనాలు కొంటారు, అలాంటిది అనమాట ఈ టెక్నిక్. సో బయట మనకు తలుపు పెట్టుకుని ఉంటే ఓ పెద్దోడు ఎవడో వచ్చాడని చెప్పి దీనికి పెద్దోళ్ళు కూడా పడిపోయారంటే మనం ఆలోచించవచ్చు. సో ఇక్కడ ఇప్పుడు ఫైనల్గా ప్రస్తుతం మనకి అందుతున్న చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రమావత్ మధు అకౌంట్ నుంచి 3 సార్లు ఈ శివ చౌహాన్ మంగ్లీ తమ్ముడికి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, అది విత్డ్రా కూడా చేశాడు. మరి అక్కడి నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి అనేది తెలియజేయాల్సింది ఈయన. మరి ఈ శివ చౌహాన్ దగ్గర నుంచి ఎంక్వైరీ చేశారా? అయితే ఇప్పుడు శివ చౌహాన్ మెయిన్ హెడ్ అంటారా, లేకపోతే మంగ్లీ వెనకాల ఉండేదంతా నడిపిస్తుంది అంటారా? ఎందుకంటే రమావత్ మధు కానీ శివ చౌహాన్ కానీ వీళ్ళిద్దరూ రెడీ అవుతున్నారు ఇంకా పోలీసుల దగ్గరికి వెళ్ళడానికి, తర్వాత ఇంకేమైనా ఉన్నా మెల్లిగా చూసుకుందాంలే అన్నట్లుగా అయితే బయటకు వచ్చి మాట్లాడే విధానం కానీ ఇవన్నీ అయితే మెల్లిమెల్లిగా అవుతున్నాయి. బట్ మంగ్లీ మాత్రం నేనేమనుకుంటున్నానంటే, సో వీళ్ళు ఏదో స్టార్ట్ చేశారు, చోటమోటగా స్టార్ట్ చేశారు, ఇది బాగా పెద్దదైంది, సక్సెస్ అయింది. ఇది హై లెవెల్లో తీసుకెళ్ళడానికి మనకి ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి. సో మన కమ్యూనిటీ, మన అమ్మాయి మన తాండాలో ఫుల్గా పబ్లిసిటీ అవుతుంది అని చెప్పి ఈవిడ్ని ఈవిడ పేరు వాడారు. దానికి తోడు పేరు వాడినంత మాత్రం కుదరదు, ఇంకా కాస్త మనం ఫోటోలు ఇవన్నీ కూడా ఈవిడతో కలిసి ఉన్నవి చూపిస్తే ఇంకాస్త ఉంటుంది అన్నట్టుగా ఆవిడతో క్లోజ్. ఆ రిలేషన్ ఎంతవరకు వెళ్ళింది? వాళ్ళ చెల్లెలు నిజంగానే పెళ్లి చేసుకునేదాకా వెళ్ళిందా? అంటే ఇప్పుడు ఇంత రిచ్గా అయ్యి ఇన్ని కార్లు ఇంతమంది మార్బులంతా వస్తున్నప్పుడు సంబంధం కలుపుకుంటానంటే జనరల్గా మా అమ్మాయి అదృష్టవంతురాలు, ఖచ్చితంగా నీకు ఇస్తాం, ఆ అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు, చేద్దాం అనుకుంటారు. సో
ఇలా ఒక్కొక్కసారి అది అయిన తర్వాత అది ఇంకా పెద్ద ప్లస్ పాయింట్. ఎలా అంటే ఓకే మంగ్లీ ఫ్యామిలీకి అయితే నల్లుడు అవుతున్నాడు అంటే ఇంకా మనకి ఏడో ఒక్కలేదని చెప్పి ఇంకా ఎక్కువ మంది పెడతారు. సో ఇది ఈవిడ స్టార్ట్ చేసింది, ఈ స్కామ్ ప్లాన్ చేసింది అయితే నేను అనుకోవట్లే. ఇది వీళ్ళే స్టార్ట్ చేశారు. ఇది పెద్దదవ్వడానికి ఈవిడ్ని వాడుకున్నారు. వాడుకున్న దానికి ఈవిడికి మరి ఏమన్నా ఇచ్చారా, లేకపోతే వీళ్ళ తమ్ముడు అందుకే నేను డబ్బులు తీసుకున్నాడా, ఎందుకు తీసుకున్నాడు అనేది తెలియాలి. దీనికి తోడు పార్టీలు, నెక్లెస్లు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. సో ఫ్యాన్ అన్నప్పుడు నువ్వు 5 లక్షల 10 లక్షలు తెలియదు, ఆ నెక్లెస్లు ఇవ్వడమేమో ఇటువంటివన్నీ కూడా. సో బర్త్డే పార్టీకి కూడా చాలా నియరెస్ట్ డేరెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే పిలిచాను అని కూడా చెప్పడం జరిగింది ఆ బర్త్డే ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత. సో దాంట్లో ఈ రమావతి మధు ఉన్నాడు అంటే వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అంటే ఆ బర్త్డే పార్టీలో మళ్ళీ డ్రగ్స్ కలకలం రేగింది, దానికి సంబంధించి ఒకళ్ళని పాజిటివ్ కూడా వచ్చింది అని చెప్పారు కదా. ఆ పాజిటివ్ వచ్చిన వాడు ఎవడో నాకు తెలియదు, నేను సెలబ్రిటీని బోల్డ్ మంది ఎవరో వస్తుంటారు, వాళ్ళందరూ నాకు ఏముంటుంది సంబంధం, ఎవడో ఒకటి దాకా వచ్చింటే నన్ను అంటారా. బట్ కట్ చేస్తే ఆడెవడో కాదు, వీడికి బాగా అత్యంత సన్నిహితుడు, ఈవిడ ఈ స్టేజ్లో ఇవాళ ఉండడానికి కారణమైన మనిషి. అది సో డ్రగ్స్ అంటే బేసిక్లీ గంజా వచ్చింది, గంజాయి పాజిటివ్గా వచ్చింది కాబట్టి ఈవిడే ఇలాగే చెప్తోంది అన్ని కూడా. నాకు ఇప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదని ఆ రోజు చెప్పింది, ఆ గంజాయి పాజిటివ్ వచ్చిన ఆయన ఎవరు, ఎవరైతే నన్ను ఎందుకంటారు ఎవరికో వస్తే అని చెప్పాను. అలాగే ఇది బయటకు వచ్చిన రోజు ఆ మధు ఎవడో నాకు తెలియదని మెల్లమెల్లగా అన్ని సాక్ష్యాలు బయటకు వస్తున్నాయి. ఆ రోజు అది పెద్దది కాలేదు కాబట్టి ఆ వ్యక్తి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అయ్యే సరే గంజాయి తాగాడు సరే అక్కడతో అయిపోయింది అనుకున్నారు. అది పెద్దది కాల, పెద్దది కాలేదు, పెద్దది కానివ్వలేదు. సో అలాగే ఇప్పుడు ఈ మిరప తోటలో ఏదైతే ఉందో ఫోటో, ఆ రమావతి మధు వెనకాల ఇంకొక అతను ఉన్నాడు. సో అతను రమావతి మధు వాళ్ళ సిస్టర్ని ఇచ్చారంట. సో వాళ్ళిద్దరు ఓన్ బావమరుదులు. సో వాళ్ళిద్దరితో అంటే ఫ్యామిలీస్ దిగిన ఫొటోస్ ఉన్నాయంటే ఇంకా చాలా క్లియర్గా తప్పెంతో కొంత ఉంది. బట్ పూర్తిగా తప్పెవరిది, ఎవరు చేశారు, ఏంటి A1A2 ఎవరు అన్నది తెలీదు. బట్ ఎటకేలకు నిజాలైతే బయటకు వస్తున్నాయి కూడా. రోజు కొంచెం టైం పట్టినా సరే నిజం ఎప్పుడైనా బయటకు వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ భాష గారు.